నమస్తే. సంక్షేమ స్కూల్లో ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించట్లేదు అంటూ కూడా ఇక్కడ సంక్షేమ భవన్ని ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ కార్యకర్తలతోని ధర్నా చేస్తూ ఉన్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఇయర్ అవుతా ఉంది. 1 ఇయర్లో విద్యార్థుల సమస్యలు కావచ్చు, సంక్షేమ స్కూల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంది. ఏ ఒక్కసారి కూడా సమీక్ష చేపట్టలేదు. వాళ్ళని కనీసం న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడట్లేదంటూ కూడా వాళ్ళ ప్రత్యేక డిమాండ్స్ అయితే మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాము. 1 ఇయర్ పూర్తయినా కూడా ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి నియమించకపోవడము, అదేవిధంగా గురుకులాల్లో చూసినట్లయితే చాలామంది మరి చనిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దీని పట్ల మరి చర్యలు తీసుకోలేదు. విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తూ ఉంది. సంక్షేమ స్కూళ్ళను పట్టించుకోవట్లేదు. సంక్షేమ స్కూళ్ళ సమస్యలు చాలా రోజుకి ఎక్కువైతే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మరి ఆ సమస్యలు ఎక్కడనే ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళ డిమాండ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ ఆస్తులలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క సంక్షేమ భవన్ ముందు ధర్నాకు తీయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల హాస్టల్స్ ఉన్నాయో, సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో, వీటన్నిటిలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలి, పక్క భవనాలను నిర్మించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. సాంఘిక సంక్షేమ భవన్ ముట్టడించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలోనే దాదాపు 50 మంది గురుకుల విద్యార్థులని పొట్టన పెట్టుకోవడం జరిగింది. పేద మధ్య తరగతి విద్యార్థులు, సాంఘిక సంక్షేమ గురుకులలో చదివేటువంటి విద్యార్థులు ఈరోజు హాస్టల్లో చదువుకుంటే పెచ్చులుడి పడి ఫుడ్ పాయిజనింగ్ తోటి, పాము కాటు తోటి విచ్చల విడిగా విద్యార్థులకు మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఏబీ ఒకటి ఆరోపిస్తుంది, ఇవన్నీ కూడా మరణాలు కాదు, ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యలే. ఈ యొక్క కార్యక్రమంలో మన మధ్యలో ఉన్నటువంటి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు గారు మీడియాని అడ్రస్ చేస్తారు. ఏ విద్యార్థి నాయకుడు కూడా ఏ మీడియాతో మాట్లాడొద్దు. నా పేరు మాచల రాంబాబు, ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి. ఈ రాష్ట్రంలో దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా, సంవత్సరం గడిచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప కానుక ఏంటంటే, పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో 51 మంది మరణాలను ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు కానుక ఇచ్చిందంటే ఎంత సిగ్గుతో తలదించుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు మనం అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకునేటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్లో బుక్కడి బువ్వ కూడా కరెక్ట్ పెట్టుతలేదంటే, ఈ యొక్క బువ్వ కరెక్ట్ తినలేక ఫుడ్ పాయిజనింగ్తోని, పాము కాడుతోని ఇప్పటికీ 51 మంది విద్యార్థులు చనిపోయాలంటే దానికి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులను కానీ మంత్రులను కానీ జైలుకి ఎందుకు పంపించద్దో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఎన్నికల వాగ్దానాలు ఇచ్చిండు, పిల్లలకు మంచి విద్యను అందిస్తాం, ఫుడ్ను అందిస్తామని చెప్పిండు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బుక్కడ బువ్వ పెట్టలేకపోతున్నాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎందుకు ఉండాలో సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, నీ మనవాడికి ఈ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో, ఈ గురుకుల హాస్టళ్లలో పిల్లలు తినేటువంటి అన్నాన్ని నువ్వు పెట్టగలుగుతావా? ఈ రాష్ట్రంలో మన సినిమా థియేటర్లో ఒక ఘటన జరిగితే ఒక హీరోని అరెస్ట్ చేసినావు కదా. ఈ 51 మంది విద్యార్థులు చనిపోతే ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని బొక్కలేయాలో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి పేద బడుగు బలైన వర్గాలు చదువుకునే హాస్టల్ మీద కన్నురెప్ప తెరవాలి, వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి, పక్కా భవనాలు నిర్మించాలి, శిథిలావస్థలో ఉన్నటువంటి నిర్మాణం నుంచి పిల్లల్ని తీసుకుపోయి పక్క భవనాలను ఉంచాలి, వాళ్ళకు ఫుడ్ మంచిగా పెట్టాలి, అక్కడ ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే విద్యార్థుల మరణాలకు కారణమైందో వాళ్ళని వెంటనే శిక్షించాలి అని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకపోతే నువ్వు నీ యొక్క తీరు మారకపోతే తాపుకో మాట చెప్పుకుంటూ, పూడకో మాట చెప్పుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే నీ యొక్క పాలనకు మరణ శాస్త్రం విధిస్తుంది ఏబీపీ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఏబీవీపీ ఆధ్వర్యంలో మాసప్ ట్యాంక్లోని సాంఘిక సంక్షేమ భవన్ ముట్టడి చేయడం జరిగింది.
ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే దాదాపు 51 మంది పేద మధ్యతరగతి విద్యార్థులని గురుకుల పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థులని పొట్టన పెట్టుకున్నటువంటి నరరూప రాక్షసుడు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రగల్భాలు వరికిర్రు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం, నాణ్యమైన భోజనం అందిస్తాము, హాస్టళ్ళకి పక్కా భవనాలు నిర్మిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ కనీసము ఏడాది కాలంలో ఏ సంక్షేమ హాస్టల్కి ఏ గురుకుల హాస్టల్కి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. అల్లు అర్జున్ ఏ విధంగా అయితే ఏలోనున్నప్పటికీ జైల్లో వేసిర్రో విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి తనే కదా. విద్యార్థుల యొక్క మరణాలకు బాధ్యత వహిస్తూ ఆయన హోంమంత్రి కాబట్టి ఆయనని జైల్లో వేసుకోవాలి. సిగ్గు లేకుండా జాయింట్ కలెక్టర్లని ఈరోజు ఇన్ఛార్జులుగా పెట్టిండు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ నాయకులు ఈరోజు గురుకుల హాస్టళ్లలో కాంట్రాక్టర్లుగా ఉన్నారు కాబట్టి ఈరోజు నాణ్యత లోపించి భోజనంలో పిల్లలు నాణ్యత లోపించి ఫుడ్ పాయిజన్ చనిపోతూ ఉన్నారు. పెచ్చులుడి పడి కొందరు, పాము కాటుతో కొందరు, ప్రహారీ గోడ కూలి కొందరు, కరెంటు షాక్తో కొందరు, పురుగులన్నం నీళ్ళ చారు తిని కొందరు. అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తు చచ్చిపోవాలని రాసుందేమో. ప్రత్యేక రాష్ట్రోద్యమంలో చచ్చిపోయారు. నియంత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆత్మహత్యలు వేసుకుర్రు. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన, ఇందిరాగాంధీ పాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పాలన కూడా ఏడాది కాలంలోనే దాదాపు 50 మంది చచ్చిపోవడము చాలా సిగ్గుచేటు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు పాలన చేతకాకపోతే రాజీనామా చేయండి. అంతేగాని మాలాంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని మీ పొట్టలు పెట్టుకోకండి. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు కూడా చెప్తా ఉన్నాం, మీరు కనుక విద్యార్థులను పట్టించుకోకపోతే, విద్యారంగాన్ని పట్టించుకోకపోతే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనియము. మిమ్మల్ని ఉరికించుకొని కొట్టేటువంటి బాధ్యత మాది. మీ పిల్లలు లండన్లో చదివినా ఎక్కడ చదివినా కాళ్ళను పట్టుకొని వచ్చి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అన్నం తినిపిస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీరు మారాలి, పక్కా భవనాలు నిర్మించాలి, ప్రహరీ గోడ నిర్మించాలి. ఏదైతే ఈ యొక్క బాధ్యులు ఉన్నారో, ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు, కరెంట్ షాక్ కావచ్చు, బాధ్యులు ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలి. అందులో A1గా రేవంత్ రెడ్డి గారు చేర్చాలి. A1గా రేవంత్ రెడ్డి గారిని చేర్చి వెంటనే ఏదైతే వాళ్ళ యొక్క పాత గృహం ఉందో చెంచల్ కూడా జైలుకి పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏబీపీ ఆధ్వర్యంలో ఇటువంటి ఉద్యమాలు అనేకమైన చూస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బోగస్ హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ విద్యార్థుల పుణ్యాన గద్దెనెక్కి కూర్చొని ఇవాళ నువ్వు ఇస్తున్న బహుమతి ఏందయ్యా అంటే విద్యార్థులు అనునిత్యం ప్రాణాలు కోల్పోవడం, ఇవాళ సరస్వతి నిలయాలు శ్మశాన వాటికల్లా దర్శనమిస్తున్నాయంటే ఇది మీ నిర్లక్ష్యం కాదా అని చెప్పి ఏబీవీపీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. అనునిత్యం సమస్యలతో సావాసం చేస్తూ రెక్కాడితే గాని డొక్కాడని పేద బిడ్డల బ్రతుకులు గాల్లో దీపంలో వేలాడుతుంటే కనీసం చిత్తశుద్ధి లేకపోవడం అనేది సిగ్గుచేటు రేవంత్ రెడ్డి. నేనేదో పొడుస్తా అని చెప్పేసి నువ్వు విద్యాశాఖని దగ్గర పెట్టుకున్నావు కదా, నీకు చేత కాదని చెప్పేసి ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకొని విద్యాశాఖ మంత్రిని నియమించాలి, విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించాలని ఏబీవీపీ నిన్ను హెచ్చరిస్తా ఉంది. ఇలా చేతగానే అసమర్థ పాలనతో పేద విద్యార్థుల బతుకులు ఈ విధంగా చేస్తామంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు. రోజుకొక విద్యార్థి ప్రాణం పిట్టల్లా రాలిపోతుంది. ఏ విద్యా సంస్థల్లో కూడా విద్యార్థులకు రక్షణ లేదు. నిన్నటికి నిన్న CMR కళాశాలలో 300 మంది విద్యార్థుల న్యూడ్ వీడియోస్ బయటకు వచ్చినాయంటే నువ్వు గడ్డి వీక్తున్నావా? నీ అధికారంలో నీ మంత్రివర్గంలో 2 మహిళా మంత్రులు ఉన్నా కూడా ఏ ఒక్క మంత్రి కూడా ఇప్పటికీ స్పందించకపోవడం సిగ్గుచేటు. అంటే పేద బిడ్డల ప్రాణాలన్నా మానాలన్నా మీకు చిత్తశుద్ధి లేదా? కనీసం సంరక్షణ కూడా కరువైంది యొక్క విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, విద్యాలయాల్లో కావచ్చు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో విద్యార్థులకు ఇచ్చిన హామీలు కావచ్చు, విద్యార్థులకు మౌలిక వసతులు, గురుకులకు పక్కా భవనాలు నిర్మించి జరిగిన ఆత్మహత్యలు, హత్యలు అన్నిటిపైన కూడా న్యాయ విచారణ జరిపి కారకులమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మీకు తొత్తులుగా మారే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి పేద విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. లేదంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతాం. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు ఏబీపీ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ ముంగట ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతుంది కదా, ఈ యొక్క సంక్షేమ హాస్టల్ సంక్షేమం గురించి ఆలోచిస్తావు అనుకుంటే
సంక్షేమ హాస్టళ్లకు సంఖ్యలు విధించిన కనుక ఒక రేవంత్ రెడ్డికే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రంలో 51 మంది విద్యార్థులు గురుకులాల్లో చనిపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఒక రాష్ట్ర మంత్రుడు కావచ్చు 7.5 అయ్యా అని ఒక ఏబీపీ ప్రశ్నిస్తుంది. ఒక గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తోటి, పాము కారు తోటి, కరెంట్ షాక్ తోటి విద్యార్థులందరూ చనిపోతుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో అంగు ఆర్భాటాలతోటి ఈరోజు పెద్ద పెద్ద భవనాలలో మంచి తిండి తినుకుంటూ ఉంటుండు. ఈరోజు ఈ యొక్క విద్యార్థులు ఏం పాపం చేసిర్రు, ఒక విద్యార్థులు ఏం అన్యాయం చేసిర్రు, విద్యార్థులకు ఎందుకు మంచి తిండి పెడతలేరని ఏబీపీ ప్రశ్నిస్తుంది. మీరందరూ చెప్పినట్టే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈరోజు సంక్షేమం మీద తెస్తాం. ఈ యొక్క సంక్షేమానికి సంఖ్యలు వేయం. సంక్షేమం దిశగా కాంగ్రెస్ పార్టీ మేము అడుగులు వేస్తామని ఒక రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక 51 మంది విద్యార్థులు చనిపోతే 7 ఒక 51 మంది విద్యార్థులు ఎంత ప్రభుత్వం వచ్చలే. ఇప్పటికైనా ఒకటే నిర్ణయిస్తున్నాం, నీకు పరిపాలన శాత కాకపోతే వెంటనే రాజీనామా చేయగాని తెలంగాణలో ఉన్న సంక్షేమ హాస్టల్ విద్యార్థులు 51 మంది విద్యార్థులు చనిపోతే ఒక పట్టించుకొని సీఎం మాకు అవసరం లేదని ఏబీపీ ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా కూడా చెప్తాం, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు సాంఘిక సంక్షేమ హాస్టల్ చదువుకుంటారు. వీళ్ళందరూ కూడా కామన్ మెనూ అని ప్రకటించరావు. కామన్ మెనూ వెంటనే ప్రవేశపెట్టాలి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే పక్క భవనాలు నిర్మించాలి రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే ఈ యొక్క విద్యార్థులకు పెంచిన కాస్మెటిక్ ఛార్జీలను వసూలు ఏ విధంగా కాస్మెటిక్ ఛార్జీలను పెంచామో ఆ విధంగా అమలు చేయడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. అంతే. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేతిలో విద్యాశాఖ మంత్రి ఉంది. దాదాపు 51 మంది విద్యార్థులు చనిపోతే ఈ యొక్క విద్యాశాఖ మంత్రి రాష్ట్రానికి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఒకటి అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ప్రతి క్షణం ఈరోజు మరణ కోసం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు బలిదానాల కోసమైనా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంది, విద్యార్థుల చావుల కోసమైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది, విద్యార్థుల ఈరోజు సంక్షేమం కరువైనందుకైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది, విద్యార్థుల మరణ కోసం కొరకైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది, ఈరోజు సంక్షేమ హాస్టల్లో సంక్షేమం కరువైనందుకైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది. మేము ఒకటి అడుగుతున్నాం, చెర్లపల్లి చెంచల్గూడు జైళ్ళ కన్నా అధ్వానంగా ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్లో తిండి ఉంటుంది. కాబట్టి ఒకటి అడుగు, ఈరోజు చెంచల్గూడ జైలుపైన రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు తిన్న తిండి ఏ విధంగా ఉంది? ఈరోజు సాంఘిక సంక్షేమాలలో నీరచ్చారు, ఈరోజు పసుపు మన పప్పు అన్నం, ఈరోజు నీరచ్చారు పురుగులు అన్నం పెడితే ఈరోజు విద్యార్థులు ఏ విధంగా తింటారు? ఈరోజు నీ ఇంట్లో ఇదే తిండి తింటున్నావు అని ఏబీపీ ప్రశ్నించింది. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం 51 మంది సాంఘిక సంక్షేమ హాస్టల్లో చనిపోయిన విద్యార్థులకు బాధ్యత వహించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వీళ్ళందరూ కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. ఇప్పటికైనా కామన్ మెనూ తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో అమలు పరచాలి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క విద్యార్థుల మరణఘోష లేకుండా యొక్క ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల గుర్తుంచుకో రేవంత్ రెడ్డి, 1 సంవత్సరం అయిపోయింది శాంపిల్ చూసిన బిడ్డ, గుర్తుపెట్టుకో. ఈరోజు ఏబీపీ తోడు పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగాలేరు. గురుకుల విద్యార్థులకు న్యాయం జరగకపోతే నువ్వు ఎక్కడ తిరుగుతావో చూస్తాం, నీ మంత్రులు ఎక్కడ తిరుగుతారో చూస్తాం, నీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరుగుతారో చూస్తాం. ఈరోజు విద్యార్థుల సంక్షేమం ఆలోచించని, విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించని నువ్వు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చెప్పడానికి నైతిక హక్కులే అని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం మారితే విద్యార్థుల బతుకులు మారుతాయని మేమంతా అనుకున్నాం. ఏదైతే ప్రభుత్వం మారినా కూడా ఇదే ధోరణిలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కూడా పోతా ఉంది. మొన్నటికి మొన్న ఇబ్రాహీంపట్నంలోని ఒక మైనారిటీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి లావణ్య అనేటువంటి విద్యార్థి మొదటి అంతస్తు నుండి దూకి నడుములు విరిగిపోయి ఈరోజు హాస్పిటల్లో పడినటువంటి పరిస్థితిని ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తలేదా? వందలాది మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోకుండా ఎట్టకేలకు మేము పాలిస్తున్నాం మా సుపరిపాలన సంవత్సరం యొక్క ఉత్సవాలను చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క పసిపిల్లలు ఈ యొక్క పసికూనలు యొక్క ప్రభుత్వాన్ని ఎందుకోసం అగుపిస్తలే అని ఏబీవీపీ అడుగుతా ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, సన్న బియ్యంతో భోజనం చేపిస్తున్నామని చెప్పి గప్పాలు కొడుతున్నటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు ఏ హాస్టల్లో ఏ ప్రభుత్వ స్కూల్లో నాణ్యమైనటువంటి సన్న బియ్యంతో ఈరోజు భోజనం అందిస్తూ ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ యొక్క సంక్షేమ హాస్టళ్లలో సమయానికి రెంట్లు కట్టక ఆ యొక్క బిల్డింగ్లలో కూడా వసతులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు హాస్టల్లో చూస్తూ ఉన్నాం. వందలాది గురుకులాలలో ఇప్పటికీ అద్దె భవనాలలోనే ఈ యొక్క గురుకులాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. తక్షణమే ఈ యొక్క ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకొని ఈ యొక్క సంక్షేమ హాస్టళ్లు కానీ గురుకుల భవనాలు కానీ పక్క భవనాలు నిర్మించి ఏదైతే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను భోజనాన్ని అందించే వరకు ఏబీవీపీ ఉద్యమం చేస్తూ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి సంక్షేమ హాస్టళ్ళు విద్యార్థులకు పక్కా భవనాలు లేకుండా
ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుందో ఎడ్యుకేషన్ మినిస్టర్ అపాయింట్ చేయకుండా నేనే దగ్గరుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు మొత్తం పట్టించుకుంటా ఎడ్యుకేషన్ మినిస్టర్ వ్యవస్థ మొత్తం నేనే చూసుకుంటా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ 51 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం ఏందని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తుంది. 3000 పైగా ఉన్నటువంటి విద్యార్థులకి ఎటువంటి ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తుంది. దానికి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పి విద్యార్థులకు అండగా ఉండి ఆదుకోకపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఉద్యమం చేస్తామని తెలుపుతున్నాం. నిజంగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసుకున్నాకొచ్చా ఈ గురుకుల పాఠశాలలో కావచ్చు, బీసీ హాస్టల్స్లో కావచ్చు, గురుకులాలకి పక్కా భవనాలు లేదనే విషయము గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. పక్కా భవనాలు ఏమంటే రేవంత్ రెడ్డి అపోజిషన్లో ఉన్నంత వరకు కుక్కలాగా మురిగిండు. విద్యార్థులకి పక్కా భవనాలు లేవు, విద్యార్థులు వెంటనే ఆదుకోవాలి, విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంచాలి, విద్యార్థులు ఫుడ్ మంచిగా పెట్టాలి. హాస్టల్లో పాయిజన్ అవుతున్నాయి, హాస్టల్లో ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి, పాము కాటు విద్యార్థులు ఇప్పుడు అధికారంలోకి వస్తే నీ కళ్ళు మింగినాయా, అధికారంలోకి వస్తే నీ కళ్ళు దొబ్బినాయా, అధికారంలోకి వస్తే నీ కళ్ళు కనబట్టలేదా అని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. మనం అధికారంకి వస్తే విద్యార్థులు నిర్లక్ష్యం చేస్తావా అని. ఫుల్ ఫ్లెడ్జ్గా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా అంటున్నారు కదా, మరి అలాంటి శాఖలో ఇంత రేవంత్ రెడ్డి ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాడు కాబట్టి నిర్లక్ష్యం. రేవంత్ రెడ్డి లేకుండా ఒక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ని పెట్టినా దీనికన్నా మంచిగా పట్టించుకో. గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్కి ఉన్నంత స్థాయి కూడా రేవంత్ రెడ్డికి లేదు. విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేదు. ఆనాడు ఇదే విద్యార్థులు 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకుని తెలంగాణ సాధించుకున్నాము. ఈ తెలంగాణలో విద్యార్థికి న్యాయం లేదు, ఈ తెలంగాణలో విద్యార్థికి న్యాయం జరగట్లేదు. గురుకుల పాఠశాల అసలు ఏం జరుగుతుంది, వాస్తవంగా ఏం చెప్తారు? గురుకుల పాఠశాలల్లో ఏదైతే నాణ్యమైన ఫుడ్ బోధన లేదు. నా చుట్టాలు వాళ్ళ రిలేటివ్స్ అన్న వాళ్ళకి ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చుకుంటా ఫుడ్ క్వాలిటీ తగ్గించిండు, ఆయిల్ క్వాలిటీ తగ్గించిండు, కిరాణా క్వాలిటీ తగ్గించిండు, రైస్ క్వాలిటీ తగ్గించిండు. విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ కావాలంటే ఎందుకు కాదనా? గడ్డి వేస్తుంటే ఒక గార్డెన్ క్లీన్ చేసే వ్యవస్థ అక్కడ ఉండదు. పాములు రాకపోతే ఏమొస్తాయి? ఒక కిటికీ ఉండదు, వాష్రూమ్కి ఒక డోర్ ఉండదు. విద్యార్థులు ఆడపిల్లలు ఎలా ఉంటారు వాష్రూమ్స్లో అనేది ఏబీవీపీ ప్రశ్నిస్తుంది. ముఖ్యమంత్రి దాన్ని ప్రశ్నిస్తే దగ్గరుండి కీలకమైన నిర్ణయం తీసుకుంటామంటున్నారు, క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటున్నామంటున్నారు, అసెంబ్లీలో మాట్లాడతాము, దానికంటూ ఒక బడ్జెట్ సమావేశం పెడతాము, బడ్జెట్ విడుదల పెడతామంటున్నారు. కానీ ఇప్పటిదాకా దాన్ని పట్టించుకునే దాఖలాలే లేవు. భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు మాసప్ ట్యాంక్లో నుండి సంక్షేమ భవన్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే దాదాపు 51 మంది విద్యార్థులు ఈరోజు చనిపోవడం జరుగుతుంది. ఈ గురుకుల హాస్టల్లో జరుగుతున్నటువంటి విషయం ఏంటిది? ఇంతకు మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన వచ్చి దాదాపు ఏడాది గడిచినా కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి విద్యార్థులు కూడా ఈరోజు న్యాయం జరగడం లేదు. ఇవన్నింటిని కూడా మనసులో పెట్టుకొని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంక్షేమ భవన్ ముందర నిరసన శాంతియుతంగా ధర్నా తెలియజేయడం జరుగుతుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రానున్న రోజుల్లో విద్యార్థుల పక్షాన ఉంటుంది. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్టయితే దాదాపు 40 హాస్టల్లో కూడా ఇటువంటి ఈ 40 హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈరోజు ఫుడ్ పాయిజన్ జరిగింది. అక్కడ చూసుకున్నట్టు దాదాపు 1000 మంది విద్యార్థులు ఈరోజు సిక్ అయ్యారు. ఈ విషయం 1000 మంది విద్యార్థులు సిక్ అయ్యారు. అలాగే మనం చూసుకున్నట్టయితే 51 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి డిస్టిక్ అయినటువంటి నారాయణపేటలో కూడా ఎంతో మంది విద్యార్థులు దాదాపు 10 మంది విద్యార్థులు కూడా అక్కడ కూడా గురుకుల హాస్టల్లో కూడా సిక్ అయ్యడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండి సంవత్సరం కాలం 10 ఏళ్ల పాలనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏరుకోరి తెచ్చుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యం చూపిస్తుందంటే రానున్న రోజుల్లో ఇంకా విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు ముందున్నాయని తెలియజేస్తున్నాం. మనతో పాటు ఏబీవీపీ నాయకుడు రాజు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, భారీ ఎత్తున సంక్షేమ భవన్ ముట్టడిస్తా ఉన్నారు, ఏంటి మీ డిమాండ్స్? అన్న సంక్షేమ భవనం కూడా సంక్షేమం గురించి ఆలోచించకుండా ఏబీవీపీ ముట్టడి కార్యక్రమం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ కేసులు అరికట్టాలి. 51 మంది విద్యార్థులు చనిపోతే తెలంగాణ రాష్ట్రం పట్టించుకోలే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా ఈరోజు మంచి ప్రభుత్వం ఉన్నదనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం కరువైంది, విద్యారంగం విధ్వంసకు గురైంది. తెలంగాణ రాష్ట్రంలో 51 మంది విద్యార్థులు చనిపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం పట్టించుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఆనాడు ఏడాది కాలంలో సంవత్సరంలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే సంక్షేమం గురించి ఆలోచిస్తా అనుకుంటే విద్యార్థుల చావులను కోరుకున్నది ఒక రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఇప్పటికైనా విద్యార్థులకు న్యాయం జరగాలి. విద్యార్థులందరికీ కూడా ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులను ప్రభుత్వ చెల్లె లెక్కన వేయాలి. ఈరోజు చూసినట్లయితే విద్యార్థులకు ఈరోజు కనీస అవసరాలు లేవని విద్యార్థులు సంక్షేమ భవన్ కూడా ధర్నా చేస్తుంటే విద్యార్థులు ఎక్కడికక్కడ అరికడుతున్న పోతున్నారు. ఈరోజు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఏబీవీపీ పోరాటం ఆగదు. ఇప్పటికైనా ఈరోజు గురుకులాలకు పక్క భవనాలు కట్టించాలి, గురుకుల విద్యార్థులకు ఈరోజు నాణ్యమైన భోజనం పెట్టాలి, గురుకుల విద్యార్థులకు అమలైన కాస్మెటిక్ ఛార్జీలను విధించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్న. ఇంత ఘోరంగా పోలీసులు అరెస్ట్ చేయడం అన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పరిపాలన వచ్చింది కదా, ప్రజా పరిపాలన అంతా కరువైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఏమడిగిరన్నా విద్యార్థుల సంక్షేమం గురించి అడిగితే
పోలీస్ అన్నలు చూస్తున్నాం ఎక్కడిదక్కడ నిర్బంధం చేసి కొట్టుకుంటూ తీసుకుపోతున్నారు. ఇప్పటికైనా మేము ఒకటి అడుగుతున్నాం, గుర్తుకొచ్చు రేవంత్ రెడ్డి, నువ్వు అధికారంలోకి రావడానికి కారణం విద్యార్థులు. విద్యార్థులు ఇలాంటి గడితన పడితే రేపు పొద్దున నువ్వు ఎలాంటి స్పందన చేస్తావో చూస్తాం. ఇప్పటికైనా విద్యార్థులకు మంచి భోజనం పెట్టాలి, మంచి ఆహారం పెట్టాలి. 51 మంది విద్యార్థులు నిర్లక్ష్యం అనుకోవచ్చా బ్రదర్? ముమ్మాడికి ప్రభుత్వం నిర్లక్ష్యమే. ఎందుకంటే ఏడాది కాలంలో ఒక 51 మంది విద్యార్థులు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమి కూడా చేపట్టలే. ఒక రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కర్వేండు, ఒక రాష్ట్రంలో 51 మంది విద్యార్థులు పాము కాడుకు గురైతే రాష్ట్ర ప్రభుత్వం ఏం పట్టించుకోలే. ఇప్పటికైనా విద్యార్థులు వెంబడి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని ఏబీపీ డిమాండ్ చేస్తుందన్న. ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు గురుకుల సంక్షేమ భవన్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేసి మా హక్కుల కోసం మేము లోపలికి వెళ్తా అంటే ఈరోజు పోలీసులు అతి ఉత్సాహంతో విద్యార్థులను పోనీయకుండా విద్యార్థులను మొత్తం కుక్కలాగా మేమేమన్నా రౌడీలమా, టెర్రరిస్టులమా లేదా విద్యార్థులమా, ఈ విధంగా విద్యార్థులని శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు మా మీద లాఠీ చార్జ్ చేస్తూ పశువుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది రజాకార్ పాలన మించిపోయింది. రాజరిక పాలన, గడీల పాలన, దొర పాలన, నియంత్రిత పాలన, అరాచక పాలన. రేవంత్ రెడ్డి సిగ్గుందా నీకు? ఇది చెంచల్ కూడా జరిగి మళ్ళా పంపుతాం. ఏమంటారు రేవంత్ రెడ్డి? ఓటు నోటు కేసులు ఏమన్నా కమిషన్ అడిగినామా? మా హామీ అడిగినాం, ఏం చేస్తాం? సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ నువ్వే పర్యవేక్షిస్తున్నా అని గప్పలు చెప్పుకుంటావు కదా. అదే మీరు జైల్లోకి వెళ్ళండి. ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రిని నిర్వహించకుండా సిగ్గుచేటు రేవంత్ రెడ్డి. ఖబర్దార్ ఏబీపీ పిలుపునిస్తుంది మీకు. విద్యార్థుల ఆకలి కేకలకు ఎంతో మంది అమాయక అమ్మానాన్నల కడుపులకు కారణమవుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా మీ కళ్ళు తెరుచుకొని
ఎందుకు విద్యా గురుకులాలని సరస్వతి దేవి ఒడి లాంటివి అలాంటి ఒడులలో ఎంతో మంది విద్యార్థులు ఎందుకు రక్తంతో ఈ గురుకులాలు తడిసిపోతున్నాయో మీరు ఇప్పటికైనా మీ కన్నులను తెరిచి ఇప్పుడే వచ్చి వసతి గృహాలను అన్నింటినీ కూడా పర్యవేక్షించు. ఏ ఒక్క విద్యార్థికి కూడా ఆహారము విద్య సక్రమంగా అందట్లేదు. అభివృద్ధికి నాంది అంటే విగ్రహాలను మార్చడం కాదు. ప్రభుత్వం మేలుకొని విద్యార్థుల భవిష్యత్తుకు ముందుకు రావాలని మేము ఏబీవీపీ ప్రశ్నిస్తున్నాం. ఈ పోరాటం ఆగదు. ఇలాంటి ఎంతమంది పోలీసులు వచ్చినా ఎప్పటికీ ఆగదు. ఈరోజు గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం వచ్చి ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. గత సంవత్సర కాలంలో 50 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. వాళ్ళ గురించి న్యాయం అడిగిన మమ్మల్ని అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. వెంటనే రేవంత్ రెడ్డి ఉప విద్యాశాఖ మంత్రి కాబట్టి ప్రాబ్లం వెంటనే సాల్వ్ లేకపోతే ఇన్ని గంటలు వరకు ఏపీసీ నిద్రపోదని చెప్పి తెలియజేస్తున్నాం. ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఏదైతే గురుకుల స్కూల్స్ హాస్టల్స్ కావచ్చు, బీసీ సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, ఫుడ్ పాయిజన్ విషయంలో కావచ్చు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కావచ్చు, ఇలా భారీ ఎత్తున ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇక్కడ సంక్షేమ భవన్ని ముట్టడించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని దాఖలాలుగా అడిగినా కూడా ఇప్పటివరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేదు. ఎన్ని దాఖలాలుగా వినతి పత్రాలు ఇచ్చినా కూడా స్పందించట్లేదు అని చెప్పి కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో దాదాపు 200 నుంచి 300 వరకు కూడా ధర్నా నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. వీళ్ళ డిమాండ్స్ తక్షణమే గురుకుల హాస్టల్లో జరుగుతున్నటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వాటిని ముఖ్యమంత్రి స్పందించాలి, స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులని భారీ ఎత్తున పోలీసు బలగాలతోని మరి పోలీస్ స్టేషన్కి అదుపులోకి తీసుకున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. వాళ్ళ పూర్తిగా విద్యా వ్యవస్థని రేవంత్ సర్కార్ నిర్వీర్యం చేస్తూ ఉందంటూ కూడా ఏబీవీపీ నేతలైతే ఆరోపిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. భారీ సంఖ్యలో కూడా ఇక్కడ ఏబీవీపీ నాయకులు రావడం జరిగింది. సో ఇక్కడ అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితులు ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే నెలకొంటుందని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులను పోలీసు బలగాలు కూడా అదుపులోకి తీసుకుంటా ఉన్నారు. సో వాళ్ళపైన లాఠీ చార్జ్ చేశారంటూ కూడా మరి ఏబీవీపీ నాయకులు అయితే కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. లాఠీ చార్జ్ చేస్తూ ఇష్టమనుసారంగా మహిళలను చూడకుండా కూడా తొక్కుకుంటూ తీసుకెళ్తున్నారంటూ కూడా వారు చెప్తున్నటువంటి అంశాన్ని క్లియర్ కట్గా చూస్తాను. తక్షణమే రేవంత్ సర్కార్ ఏదైతే గురుకులాలను నిర్వీర్యం చేస్తూ ఉందో, బీసీ స్కూళ్ళను నిర్వీర్యం చేస్తూ ఉందో ఖచ్చితంగా పట్టించుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తులతో ఆగం చేయొద్దు, విద్యార్థులను ఆదుకోవాలి. ఏరికోరి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తూ ఉండడం రోజుకైనా కానీ నువ్వు గద్దె దింపాలి. విద్యార్థుల పొట్ట పెట్టుకున్నావు నువ్వు ఏ మనిషివయ్యా? అల్లు అర్జున్ అరెస్ట్ చేసినావు, అలాగే వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈరోజు సంక్షేమ భవన్ ముందు ముట్టడించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏరికోరు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ఏడాదిలో 51 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో గురయ్యి మరణించడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి, ఇప్పటివరకు కూడా విద్యాశాఖ మంత్రి నియమించకుండా విద్యాశాఖ మంత్రిని సంఘంలో పెట్టుకున్నావు కదా. ఈరోజు విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో అయితే పల్లెల్లో వదిలేసి పట్టణాలకు వచ్చి చదువుకుందామని చెప్పి సంక్షేమ గురుకుల హాస్టల్లో చదువుకుంటే ఫుడ్ పాయిజన్తో కావచ్చు, పాము కాటు గురితో 51 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి, నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యార్థుల మేల్కొల్పి అయితే ఎక్కడైతే లోటుపాటు జరిగినాయో వెంటనే కఠినంగా శిక్షించాలి. అధికారులను నింపకు నీరెక్కినట్టు వ్యవహరిస్తున్నట్లున్నారు. అయితే అఖిల భారత విద్యార్థి పరిషత్ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. విద్యార్థులు చనిపోయిన కారణంగానే వెంటనే దీనిపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఈరోజు శాంతియుతంగా నిరసన వెళ్తుంటే పోలీసులు దురాచకంతో ఇష్టం వచ్చిన రీతిలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్తే. ఈరోజు చూసుకున్నట్టయితే సంక్షేమ భవన్ ముందు ఏదైతే ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ధర్నా చేయడం కొరకు వచ్చినామో, ఇక్కడ చూసుకున్నట్టయితే పోలీస్ అన్నలు కూడా సపోర్ట్ చేయకుండా అక్రమంగా అరెస్టులు చేసి లాఠీచార్జ్ చేస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులపై రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం లేదా పోలీసులకు కానీ ఇంత చిత్రశుద్ధి లేదు. విద్యార్థుల పట్ల
ఇట్లా నిర్లక్ష్యం చేయడం అనేది సరికాదు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని విద్యార్థుల బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా విద్యార్థుల శ్రేయస్సుకే ప్రభుత్వం పనిచేయాలి. విద్యాశాఖ మంత్రి మీరే ఉన్నారంటున్నారు, మరి ఇప్పటికీ కూడా విద్యార్థులకు న్యాయం చేయని పరిస్థితి చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏబీవీపీ అభ్యర్థులు మరోసారి కూడా ధర్నా చేస్తాము, ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు కూడా మా ధర్నా లాగా అంటూ కూడా ఇక్కడ ఏబీవీపీ నాయకులు చెప్పినటువంటి అంశం చూస్తున్నాం. కెమెరామెన్ కళ్యాణ్తో ప్రభాకర్, మీడియా 2 హైదరాబాద్.